ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము మొదటి దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. నీ పగవారినందరినీ నేను అణచివేసేదను. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారు, మనల్ని ఎలా ధైర్యపరుస్తున్నారు అనేది మనం చూద్దాం. పగవారినందరినీ అణిచివేస్తారని ప్రభు మనతో మాట్లాడితే ఎంతో సంతోషించదగిన విషయమే కదా. కాబట్టి వింటున్న సహోదరుడా, నీవు ఈ విషయాన్ని బట్టి, ప్రభు నీతో మాట్లాడి నీ మాటను బట్టి చాలా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే నీ దేవుడు నీ పగవారిని అణిచివేసేవాడు, నీ శత్రువుని తరిమి కొట్టేవాడు, నీ పక్షంగా ఉండేవాడే నీ దేవుడు. అంతేకాదు, నీ శత్రువు ద్వారా నీకు ఎటువంటి దుఃఖము రాకుండా సంతోషాన్ని నీకు ఇచ్చే దేవుడు. అంతేకాదు, నీ పగవారి మీద నీకు అద్భుతమైన విజయం ఇచ్చే దేవుడు. నీ శత్రువు ఎదుటి నీకు భోజనం సిద్ధపరుస్తాడు కదా. ఎంత చక్కని విషయమో కదా. ఇటువంటి గొప్ప దేవుడిని నీవు కలిగి ఉన్నావు. కాబట్టి ఎందుకు బాధపడతావు? ఏ విషయంలో నువ్వు ఈరోజు దిగులు ఉన్నావో, బాధపడుతున్నావో, కలవరపడుతూ ఉన్నావో, నీ శత్రువుని బట్టి, నీ పగవారిని ఇబ్బంది పెడుతున్నారని మరి ఆ విషయాన్ని బట్టి దుఃఖపడుతూ వేదన పడుతూ ఉన్నావేమో. అందుకే ప్రభు నీతో మాట్లాడుతూ మరి నిన్ను ధైర్యపరుస్తున్నారు. నిన్ను చాలా సంతోషంగా ఉండాలి. ఈరోజు ప్రభు చెప్పిన ఈ మాటను బట్టి నీ పగవారినందరినీ నేను అణిచివేస్తానని ప్రభు చెప్తున్నారు. ఇది ఒక మనిషి మాట్లాడిన మాట అయితే నువ్వైతే నమ్మడానికి వెళ్ళలేదు. ఎందుకంటే మనుషులు మాట అంటారే కానీ మరి దాన్ని నెరవేర్చలేరు కదా. కానీ ప్రభు అయితే అటువంటి వాడు కాదు సుమా. ఆయన నరుడు కాదు కదా మాట తప్పడానికి. నీకు మాట ఇచ్చాడు, నీ పగవారినందరినీ అణిచివేస్తానన్నాడు. తప్పకుండా అణిచివేస్తాడు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి నీ శత్రువులు ఎదుటి నీకు భోజనం సిద్ధపరుస్తాడు. మరి తప్పకుండా నీ శత్రువు చేతిలో నుంచి విజయం లాక్కుని నీకు ఇచ్చేసే దేవుడే నీ దేవుడు. కాబట్టి శత్రువు కొంతకాలం నీ మీద విజయం పొందుకున్నాను అన్నట్లుగా ప్రవర్తిస్తూనే ఉంటాడు. కానీ ఎంత మాత్రం కూడా అది విజయం కాదు. నీకు ప్రభు ఇచ్చేదే శాశ్వతమైన విజయం. లేఖనాల్లో గమనిస్తే దేవుని కొరకు మందిరంను నిర్మించతలచిన దావీదునకు దేవుడు అనేక వాగ్దానములు చేస్తూ ఈ మాట కూడా సెలవిచ్చాడు. ఏమన్నాడంటే, నీ పగవారినందరినీ నేను అణిచివేస్తానని మొదటి దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనంలో చెప్తున్నాడు. అలనాడు దావీదుతోనే కాదు కానీ ఈరోజు వింటున్న నీతో కూడా సహోదరుడా దేవుడు చెప్తున్నాడు. మరి దావీదు దేవుడే నీ దేవుడు కదా. అలనాడు దావీదుకి సాయం చేసిన దేవుడు ఈరోజు నీకు సాయం చేయగలడు కదా. కాబట్టి దావీదు యొక్క పగవారినందరినీ ఎలా అణిచివేసి దావీదుకి విజయం ఇచ్చాడో, అలాగే నీ పగవారినందరినీ అణిచివేసి నీకు కూడా విజయం ఇవ్వబోతున్నాడు. నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూడగలుగుతావు. నీ పగవారిని నీ దేవుడు అణిచివేయాలంటే నీ పగవారిని నీవు క్షమించాలి. మొదటిగా నీ పగవారిని నీవు ప్రేమించగలగాలి. నీ పగవారిని నీవు ఆదుకోగలగాలి. ఇవన్నీ నువ్వు చేసినప్పుడే ప్రభు నీకు విజయం ఇస్తాడు వారి మీద. కాబట్టి నీ దేవుని దృష్టికి నువ్వు మంచిగా జీవించాలి. ఆయనకి ఎలా ఇష్టమైందో ఆ విధంగా నువ్వు జీవించే విధంగా ఉంటే అప్పుడు నిన్ను తప్పకుండా అందరూ ప్రేమించే వ్యక్తిగా, ఆశీర్వదించే వ్యక్తిగా కూడా ప్రభు నీకు సహాయం చేస్తారు. కాబట్టి వాక్యానుసారంగా జీవిస్తే ప్రభు నీకు సహాయం చేస్తాడన్న విషయం మర్చిపోకుండా వాక్యానుసారంగా జీవిస్తూ ప్రభుకి ఇష్టడుగా జీవించు. అప్పుడు ఆయన నీ పగవారినందరినీ అణిచివేసి నీకు ప్రతిదానిలో విజయం ఇస్తాడు. ఆమేన్.